నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న 10 గంటల నుంచి సాయంకాలం 7 గంటల దాకా బాగా వెరిఫికేషన్ చేశారు. ఎవరబ్బాయి వెరిఫికేషన్ చేశారు అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఫామ్ అయ్యి ధర్మారెడ్డిని, పాత ప్రభుత్వంలో ఉన్న ఈవోని సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయగా కొన్నిటికి సమాధానాలు లేవు, కొన్నిటికి ఒక అక్షరం 2 అక్షరాలతో ఒక మధ్యతరగతి పర్సన్ లాగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ వీళ్ళందరికీ అర్థం కావాల్సింది, ఏడుకొండలవాడ, ఆపద మొక్కులవాడ, మమ్మల్ని కాపాడు అని చెప్పి తిరుపతి వెళ్ళి చాలామంది మొక్కుకుంటూ ఉంటే ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూర్చుని దేవుడు ముందే ప్రతి గురువారం నిజరూప దర్శనం ఇస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కల్తీ నెయ్యి, అది నెయ్యే కాదు అని చెప్పి నిన్న సిట్ వెల్లడిస్తుంటే వాస్తవాలు ప్రతి ఒక్క హిందూకి వీళ్ళపైన ఆగ్రహం కలిగింది. తప్పేంటి? ఈ రోజు కూడా ధర్మారెడ్డిని సిట్ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయబోతుంది. ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ ప్రొసీజర్లో వెళ్ళబోతుంది. మన అందరం ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తే మనం చూసుకోవాలి, దిట్టం అదొక పరిమాణం, కొలత. దేవుడు వారి ప్రసాదానికి ఆగమ శాస్త్రం ప్రకారం, ఒక దిట్ట ప్రకారం, మనం కొలతల ప్రకారం ఇన్ని లడ్డూలు, ఆ లడ్డూ నాణ్యత ఏంటి, పొంగలైతే ఏంటి, చెక్కలైతే ఏంటి, ఇన్ని రకాలుగా దద్దోజనం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి స్వామివారికి పెట్టే ప్రసాదం, భక్తులకి పెట్టే ప్రసాదంకి ఒక పరిమాణం ఉంటుంది, ఒక నాణ్యతాపరమైన విలువలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి లాస్ట్ 5 ఏళ్ళు అంటే ఫిబ్రవరి 2020 నుంచి 2023 నవంబర్ దాకా నెయ్యి అనేదే వాడలేదు వీళ్ళు. ఎలా? పాలు అన్న మాటే లేదు, పాలపై నుంచి వచ్చిన నెయ్యే వాడలేదు. లడ్డూలో కల్తీ నెయ్యిని తీసుకొచ్చి జనాలకి ప్రసాద రూపేణ పంచి దాంట్లో కూడా డబ్బులు సంపించుకుందాం అన్న ఒక పైశాచిక ఆనందంలో వైకాపా గవర్నమెంట్ హెడ్ చేసిన ఆ సోకాల్ టీటీడీ హెడ్ కరుణాకర్ రెడ్డి అవనండి, ఈవో ధర్మారెడ్డి అవనండి, ఆఖరికి చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అవనండి, సిగ్గు శరం లేకుండా జనాలకు పంచే ప్రసాదంలో ఇష్టం వచ్చినట్టు కల్తీ నెయ్యిని తీసుకొచ్చి సరఫరా చేసి వాటన్నిటినీ ప్రజలకు ప్రసాదంగా పంచి దైవం పైన ఉన్న విశ్వాసం, దైవ చరిత్రలో జరగని పాపం, తిరుపతి దేవస్థానంలో ఈ రోజు దాకా జరగని ఒక అపవిత్రతను తీసుకొచ్చి మూట కట్టుకుని వీళ్ళందరూ మళ్ళీ హారతలు ఇస్తున్నారు, జేజేలు కొడుతున్నారు. జ్ఞానం, మేధావి ఎంతెంత ఉన్నారంటే వీళ్ళందరికీ పాలిటిక్స్ ఒక్కటే వచ్చు తప్ప దైవభక్తి, దాని తర్వాత దేవుడు అంటే భయం, వినయ విధేయతలు అనేవి ఎక్కడా లేవు. ఎందుకుంటాయి? జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశాడు. ఆ స్టేట్మెంట్ ఇది స్టార్ట్ చేస్తాను నేను ఈరోజు. నెయ్యి గురించి ఆయన చేసిన స్టేట్మెంట్. ఇటువంటి రిపోర్టు ఏదైనా కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. ఇంకా నయం, ఆవు సరిగ్గా తిన్నప్పుడు సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ ఫీడింగ్ ఇష్యూస్ అన్నప్పుడు ఇలాంటి కల్తీ నెయ్యిలు బయటకు వస్తాయంట. చెప్పిన మేధావి ఎవరో తెలుసా మీకు? ఒకప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ అమ్మో జగన్మోహన్ రెడ్డి లేకపోతే మాకు రాష్ట్రం ఏమైపోతుందని పూనకాలు వచ్చినట్టు 151 స్థానంలో గెలిపించారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఓకే, హ్యాపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్. ఇలాంటి స్టేట్మెంట్ విన్నాక ఎలాంటి అడికైనా చిర్రెత్తుకు రాదా? ఆవు సరిగ్గా తినకపోతే కల్తీ నెయ్యి వస్తుందా? ఎవరి ధనదాహం ఎక్కువైందని చెప్పి కల్తీ లడ్డూలు సరఫరా చేశారు. ఆవు తినకపోవడం కాదు, ఎవరైతే మేయడానికి డబ్బులు సరిపోలేదని చెప్పినందుకు కల్తీ నీరు సరఫరా చేశారు ఈరోజు లడ్డూల్లో. ఇది వస్తుందన్నమాట. ఇదంతా కాకుండా వీళ్ళు తీసుకొచ్చిన సరఫరా చేసే టెండర్లో పార్టిసిపేట్ చేసిన కంపెనీ పేరు భోలేబాబా. ఈ భోలేబాబాకి కిలో నెయ్యి కాదు, లీటర్ నెయ్యి కాదు, లీటర్ పాలు కాదు, ఉన్న సరఫరా చేసే కెపాసిటీ ఉన్న దాఖలాలు ఎక్కడా లేవు. ఉత్తరాఖండ్లో రిజిస్టర్ అయిన ఈ భోలేబాబా కంపెనీ గురించి కనుక్కుంటే అసలు ఇలాంటి కంపెనీ ఉందన్నట్టు కూడా ఎవరికీ తెలియదు ఉత్తరాఖండ్లో. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న భోలేబాబా అన్న ఒక నకిలీ కంపెనీని పెట్టుకుని వాళ్ళందరూ లోకల్ డైరీస్ నుంచి సరఫరా చేయడం మొదలు పెడితే వాటిని తీసుకొచ్చి తిరుపతి నెయ్యిలో వాడడం జరిగింది. ఇది కూడా మిల్క్ నుంచి ప్రొక్యూర్ అయిన నెయ్యి 2023 నవంబర్ తర్వాతే ప్రసాదంలో సరఫరా చేయటమైంది. దాని ముందు వరకు 2020 ఫిబ్రవరి నుంచి 2023 నవంబర్ దాకా అసలు పాలతో తీసిన నెయ్యే కానే కాదు. ఏ నెయ్యి మరి సరఫరా చేశారో చెప్తాను, కంగారు పడకండి. దీనికంటే ముందు ఒక్కసారి మనం అనాలిసిస్లోకి వెళ్తే పోయిన ప్రభుత్వం, దాని ముందున్న ప్రభుత్వాలు కర్ణాటకకి చెందిన నందిని నెయ్యిని కొంటూ ఉంటారు. వాళ్ళకు నాణ్యతాపరమైన విలువలు ఉన్నాయి. నందిని ఆవు నెయ్యిని సరఫరా చేస్తూ ఉంటారు. తిరుపతి దేవస్థానంకి అంత లేని సంస్థానం ఏం కాదు, కోట్ల విరాళాలు వస్తూ ఉంటాయి సంస్థానానికి. దాని నుంచి వచ్చే రవాణా నుంచి ప్రజలకు ఇచ్చే
చిన్న దైవ ప్రసాదంలో కూడా కల్తీ చేసింది వైకాపా ప్రభుత్వం. ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో మైసూర్లో టెస్టులు నిర్వహించగా ఇది కల్తీ నెయ్యి అని చెప్పి వచ్చినప్పుడు దాని గురించి నిన్న ధర్మారెడ్డిని ప్రశ్నించారు. ఏమైనా ఈ కల్తీ నెయ్యి ఏంటి, దీని వెనకాల కథ ఏంటంటే, నన్నేం అడగండి అంతా హైకమాండ్ చెప్తేనే చేసామన్న వర్డ్ అన్నాడు నిన్న. ఎవడా హైకమాండ్? ప్రజల మనోభావాలు అన్నిట్లో కూర్చుని రిలీజియస్ ప్లేసెస్ అండ్ శాంక్టిటీస్లోకి వచ్చి విచ్చలవిడిగా కెలికేసి ఆఖరికి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి అయితే పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతన రాడు. నువ్వు రానప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించడానికి సతీ సమేతన వై డోంట్ యు గివ్ ఇట్ టు ఎండోన్మెంట్ మినిస్టర్? అది కూడా చేయడు, వెళ్తాడు, డిక్లరేషన్లు ఇవ్వడు, ఏ మత సంబంధితుడో చెప్పడు, ఇంకేమనంటే మానవత్వం అని చెప్తాడు. అక్కడికి వెళ్ళి నీకు మానవత్వం ఉందా జగన్? నువ్వు తీసుకొచ్చి ఈరోజు సెక్యులరిజం మాట్లాడావు రిలీజియస్ ప్లేసెస్లో, మానవత్వం నా మతం అని చెప్పి నీకు మానవత్వం ఉందా? అండర్ యువర్ నోస్ కూర్చుని తిరుపతిలో ఈరోజు నెయ్యి ప్రసాదంలో పెట్టి ప్రతి ఒక్కరికి పంచారు అని చెప్తుంటే నీకు అసలు మానవత్వం ఉందా? నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావా జగన్? ఈరోజు ఇదానే మానవత్వం, బోడి మానవత్వం, జనాల మనోభావాలతో ఆడుకుని నీదొక మానవత్వమా? అసలు ఇంకొకటి, బోలే బాబా ఆర్గానిక్ అంటే కంపెనీ పేరు, ఆర్గానిక్ కాదు ఆర్గానిక్. ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు వీళ్ళ దగ్గర నుంచి నీటి సరఫరాలు తీసుకుంటాయి, టెండర్లకు పిలుస్తాయి, వీళ్ళనే యాక్సెప్ట్ చేస్తాయి. ఇక్కడ చూసుకుంటే కనుక 68,17,000 లీటర్లు నెయ్యి ఈ మహానుభావుడు టెన్యూర్లో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, చీఫ్ మినిస్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి ఇలా టెన్యూర్లో కూర్చుని 68,17,000 లీటర్లు నెయ్యిని బోలేబాబా నుంచి కొన్నారు. దీనికి 251.53 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. అసలు టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే కెపాసిటీ ఎంత ఉండాలి? అదే సెంట్రల్ డైరీ అయితే వాళ్ళకి 4 lakh లీటర్స్ సప్లై చేసే అంత కెపాసిటీ ఉండాలి. అదే స్టేట్ డైరీ అయితే 2 లక్షల లీటర్లు సప్లై చేసే అంత కెపాసిటీ ఉండాలి. కానీ బోలేబాబా అన్న ఒక బుడబొక్కల కంపెనీకి బోలేబాబా ఆర్గానిక్, తోర్గానిక్ ఇలాంటి ఫుడ్ కంపెనీలన్నీ వీళ్ళకి తగులుతాయి. ఇలాంటి కంపెనీల నుంచి డెలివరీ చేయడానికి 1 లీటర్ నెయ్యి, 1 లీటర్ పాలు కూడా తీసేని కెపాసిటీ లేని దరిద్ర కొట్టు కంపెనీలన్నీ తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆడుకుంటారా? పిచ్చిగుందా? ఇది కాకుండా ధర్మారెడ్డి నిన్న ఏమైనా టెండర్లు ఎలా పిలుస్తారా మీరు? బియ్యం, దాని తర్వాత దాంట్లో వేసే యాలక్కాయలు, దాంట్లో వేసే పప్పులు, బెల్లం, పాలు అంటే నాకేం తెలీదు, కమిటీ వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, నేనేం చేయలేదు. ఎందుకని నువ్వు ఇవో మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎందుకో పదం విలువన తెలుసా నీకు? కూర్చోబెట్టి అసలు సిగ్గుపడాలి ధర్మారెడ్డి. కూర్చుని అతను కారులోకి ఎక్కుతుంటే తీసుకొచ్చి తిరుపతి లడ్డు తినండి టేస్ట్ ఎలా ఉందని చూపిస్తారు. నిన్న తీసుకొని తినాల్సింది. మొన్న అంబటి రాంబాబు వెళ్ళాడు దైవ దర్శనానికి. తేడా తెలీదా? నోట్లో పెట్టుకుంటే తేడా తెలీదా? గంట అరగంట గురించి అసెంబ్లీలో మాట్లాడావు కదా అంబటి, నీకు రుచి కూడా తెలియడం మానేసిందా ఈ రోజుల్లో? పోయిన ప్రభుత్వంలో నెయ్యి లడ్డూలు తిని వాహా చెప్పి నువ్వు అనుకున్నప్పుడు ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యితో చాలా నిష్టగా చేస్తున్న లడ్డూలు ప్రసాదం తిని వాహా అనుకుని నువ్వు ఇమ్మీడియట్గా ప్లేట్ మార్చి మీరు ఒక పొలిటీషియన్లా నెయ్యి పైన అంటే పాల పైన తీసే వెన్నతో చేసే నెయ్యి కూడా కాదండి. ఎలా చేశారు ఈ నెయ్యి ఇప్పుడు చూద్దాం. నెయ్యిని ఎలా తయారు చేస్తారు తెలుసా? నీళ్ళు, పామ్ ఆయిల్, దాంట్లో ఇంకా పామ్ కెరమెల్ ఆయిల్, ఇదంతా కాకుండా ఒక పదార్థాన్ని సిద్ధం చేసి దీంట్లో నెయ్యి వాసన రావడానికి ఈ మహానుభావులు కలిపింది ఏంటంటే బెటా కెరటిన్ అనే రసాయనాన్ని కూడా కలిపారు. చీమీ బతుకులు నెయ్యి వాసన కోసం ఒక రసాయనాన్ని కలిపి నెయ్యి వాసన కింద సృష్టించి 251.53 కోట్ల కోసం కకృతిపడి చేసిన నిర్వాహం ఒక ప్రతిష్టాత్మకమైన దేవస్థానానికి ఒక కలంకం తీసుకొచ్చి ప్రజలందరి మనోభావాలతో ఆడుకుంటారు కూర్చుని. అదేదో మీ సొంత డబ్బుల్లో పెట్టినట్టు దీంట్లో కూడా కకృతి కొట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు. మనం చూసుకుంటే 2020 ఫిబ్రవరి తర్వాత మిల్క్ అన్న వర్డే టర్మినేట్ చేస్తారు. ఎక్కడ? లడ్డూకు వాడే పదార్థాల్లో. మళ్ళీ అదే పదార్థం 2023 నవంబర్ తర్వాత మిల్క్ అన్న వర్డ్ యాడ్ అయింది. దీని ముందు వరకు నెయ్యి పాల నుంచి తీసింది కానే కాదు. దీన్ని మైసూర్లో ల్యాబ్ టెస్ట్ చేసినప్పుడు కూడా క్లియర్గా ప్రూవ్ అయింది. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దీన్ని గట్టిగా కడిగితే నోరు మూసు కూర్చోకుండా వితండ వాదం వేసుకుని విర్రవీగారు. ఈరోజు ఎక్కడ విర్రవీగుతారు? హారతలు కాదు, కర్పూరం నోట్లో పెట్టుకుని నమ్మరు మిమ్మల్ని జనాలు. ఇంకా నాలిక మీద పెట్టి కాల్చుకున్న నమ్మరు. మనం చూసుకుంటే ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ అని ఒక దగుల్బాజీ సంస్థ ఉంది చూడండి. ఈ సంస్థకి డైరెక్టర్ల కింద ఉంది ఇతని పేరేంటండి, పోనీల్ జైన్, విపిన్ జైన్.
వీళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చి వచ్చినాయి అంటే వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవడైతే ఉన్నాడో చిన్నప్పన్న, ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న కూడా లంచాలు బాగా మింగి శుభ్రంగా కూర్చున్నాడు. అతన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి పిఏ తనకి లీటర్ పైన 25 రూపాయలు కావాలని కమిషన్ కోరగా ఈ సోకాల్డ్ జైన్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ సోకాల్డ్ బోలే బాబా ఆర్గానిక్స్ నుంచి ఈ పిఏ ఎందుకో చిన్నప్పన్న ఎందుకో పెద్దప్పన్న దగ్గరికి వెళ్ళిపోదామని వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి డీల్ క్లోజ్ చేయగా వైవి సుబ్బారెడ్డి ఈ మనీనంతా వీళ్ళ పిఏ అకౌంట్లోకి వేయించుకుంటే 4,67,00,000 ఈ చిన్నప్పన్న అకౌంట్లోకి చేరింది. దీంట్లో పైన 5 లక్షలు 10 లక్షలు చిన్నప్పన్న మొహాన కొట్టి మిగతా అదంతా పెద్ద చేప మింగేసింది. ఎవరా పెద్ద చేప, ఎవరా హైకమాండ్ అని మళ్ళీ తెలియాలి. ఎలాగంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం చేసిన మహామేతగాడెవడు ఎవరికి తెలియదు. ఆ దరిద్రుడు ఎవడో బయటకు వచ్చేదాకా రాష్ట్రం సుఖశాంతులతో ఉండదు. అలాగే కల్తీ నెయ్యి విషయంలో లీటర్కి 25 రూపాయలు మెక్కిన ఆ పెద్ద చేపగాడెవడు బయటపడేదాకా వాడి పేరు ఇలాగే గుప్తంగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడప్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కాకుండా 13న సుబ్బారెడ్డిని ఇన్వెస్టిగేషన్ కి రావాలంటే కుదరదు. నేను ఎంపీ అవడంతో నాకు లక్నోలో మీటింగ్లు ఉన్నాయి, నేను రాను, ఒక వారం తర్వాత వస్తానని చెప్పి క్లియర్గా మెసేజ్ కూడా పంపించాడు. వారం తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చి తీరాలి. కల్తీ నెయ్యి గురించి ఆన్సర్ చేసి తీరాలి. ధర్మారెడ్డి మౌనంగా కూర్చుంటే కుదరదు. ఆ హైకమాండ్ ఎవడో కూర్చుని దేవస్థానాన్ని కిలికిన వెదవెవడో బయటకు పడే సిచ్యువేషన్ తీసుకురావాలి. సిట్ ఇప్పుడు కూర్చుని ఇంత నిజాలు బయట పెట్టినప్పుడు ప్రజలందరూ వెయిట్ చేసేది ఏంటంటే చెప్పండి, మా మనోభావాలతో ఆడుకున్న వాళ్ళు ఎవరో చెప్పండి. ఆ అంతిమ లబ్ధారుడు పేరు చెప్పకపోతే లిక్కర్ కుంభకోణంలో నాంచినట్టు నాంచితే జనాలు మాత్రం ఊరుకోరు. ఈసారి ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు అన్న హైకమాండ్ అన్న వర్డ్ ఏదైతే ధర్మారెడ్డి నోట్లోంచి వచ్చిందో అతన్ని కడిగేదాకా ప్రక్షాళన దీక్షలు ఆగో. ప్రతి ఒక్కళ్ళు మనసులో మేము తిన్నది నెయ్యి కాని నెయ్యి లడ్డు, తిరుపతి లడ్డు. ఇదండి తిరుపతి లడ్డులో జరిగిన కుంభకోణం. ఈ రోజు 2వ రోజు కూడా ధర్మారెడ్డిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సుబ్బారెడ్డి 13వ తారీఖు పిలిచిన ఒక 7 రోజులు వాయిదా అడిగాడు కాబట్టి 20వ తారీఖు 21వ తారీఖు చేరుతాడు. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అండ్ మనం చూసుకుంటే సుబ్బారెడ్డి పిఎన్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఉన్నారు. అతని అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి కూడా క్లియర్గా మెన్షన్ అవుతుంది. 4,67,00,000. దాంట్లో ఎవరెవరి అకౌంట్స్కి వెళ్ళియో ఇన్వెస్టిగేట్ చేసి తీరుతారు. ఎస్, టీడీపీ ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు మొత్తుకున్న మాట వాస్తవం. కల్తీ నెయ్యి దీంట్లో ఇంక్లూడ్ అయింది. నెయ్యి కానే కాదు, అది మళ్ళీ చెప్తున్నారు, రసాయనాలు కలిపి నెయ్యి వాసన తీసుకొచ్చి పామ్ ఆయిల్, పామ్ కెరనల్ ఆయిల్ ఇవన్నీ కలిపి జనాలను మోసం చేసి 2020 ఫిబ్రవరి నుంచి 2023 నవంబర్ దాకా మిల్క్ అన్న పదార్థాన్ని కొట్టేసి లడ్డూలు సరఫరా చేసి ఆపద మొక్కుల వాడికే శతగోపురం పెడదాం అనుకున్న నాయకులు ఉన్నప్పుడు ఆయన నిజరూప దర్శనానికి వీళ్ళందరూ మాడి మసై తీరుతారు. దాట్స్ ఆల్ ఫర్ నౌ. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంపై జరిగిన ఈ అరాచకపు క్రీడని మీరు ఎలా చూస్తారు? అండ్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అవనండి, ధర్మారెడ్డి అవనండి, లేకపోతే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న హెడ్ అవనండి, మేము పునీతులో పతిత పావనులో ఏమన్నా జరిగితే మాకు పాపం కట్టుకు తీరుతుంది అని చెప్పే ఈ వృధా మాటల్ని మీరు ఎలా చూస్తారో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.